వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ యువర్ జేపీటీ. ఈరోజు మన ఛానల్లో ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ యొక్క ట్రైలర్ చూసి రియాక్ట్ అవ్వబోతాం. కానీ ఈ మూవీ ట్రైలర్ రియాక్ట్ అవ్వాలంటే ఎందుకో నాకు ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఈ మూవీకి ప్రమోషన్స్, ఈ మూవీకి ఇంతకుముందు వచ్చిన పోస్టర్స్ ఇవన్నీ చూస్తున్నప్పటి నుంచి కూడా నాకు ఎందుకో అరే ఎందుకురా ఎప్పుడు రీమేక్ 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 అలా కాకుండా నార్మల్గా చేయొచ్చుగా. హీరోకేం పొటెన్షియల్ లేక కాదు, మంచి పొటెన్షియల్ ఉన్న హీరోని. ఆయనకి ఇది లాస్ట్ మూవీ అంటున్నారు. ఎవరితో కాదండి, తలపతి విజయ్ గారిది జననాయకుడు మూవీ గురించి చెప్తున్నాను. ఇది ఆల్రెడీ తెలుగులో మన భగవంత్ కేసరి, మన బాలయ్య గారు దాన్ని సూపర్గా చేశారు. నాకు తమిళ్లో నచ్చిన హీరోస్ ఇద్దరండి. ఫస్ట్ మా సూర్య, ఆ తర్వాత మన ఇళయ తలపతి విజయ్ గారు. ఇంకా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అంటే ఆయన గ్లోబల్ స్టార్, ఆయనకి ఎవ్వరు అడ్డు కాదు, ఆయనకి ఎవ్వరు పోటీ కాదు. సో ఖచ్చితంగా అందరికీ ఆయన యాక్టింగ్ నచ్చుతుంది. కానీ నాకు ఇష్టమైన హీరోస్లో ఈ తలపతి గారికి ఇది కెరియర్లో లాస్ట్ ఫిలిం అంటున్నారు. ఆ తర్వాత కెరియర్ మార్చి తను పొలిటికల్ కెరియర్లోకి వెళ్ళిపోతాను అంటున్నారు. అలాంటప్పుడు వై లాస్ట్ మూవీ కూడా రీమేక్ ఎందుకు, డైరెక్ట్గానే తీయచ్చు కదా. ఓకే, ఆయన కెరీర్లో ఇంతకుముందు చాలానే ఉన్నాయి రీమేక్ మూవీస్. ఆ లిస్టు తీసుకున్నామంటే 1996లో వచ్చిన పవిత్ర బంధమా కాదు, దానికి ముందు పెళ్లి సందడి శ్రీకాంత్ గారిది, అదే ఆయన ఫస్ట్ రీమేక్ మూవీ, తమిళ్లో రీమేక్ చేశారు. ఆ తర్వాత పవిత్ర బంధం, అది సెకండ్ మూవీ. తర్వాత ఒక్కడు అతనొక్కడే మహేష్ బాబుది, అతనొక్కడే మన కళ్యాణ్ రామ్ గారిది, ఇంకా వెంకటేష్ గారిది నువ్వు నాకు నచ్చావు, తమ్ముడు, ఇంకా మహేష్ బాబుదే పోకిరి. ఇవన్నీ రీమేకే చేశారు, కానీ రీమేక్ స్టోరీ వల్ల అది హిట్ అని కాదు. మన తలపతి గారికి అంత పొటెన్షియల్ ఉంది, యాక్టింగ్ స్కిల్స్ ఉంది కాబట్టి, అది స్టోరీ కూడా బాగుంది కాబట్టి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆయన ఇళయ తలపతి నుంచి మంచి తలపతి పొజిషన్కి వచ్చాడు. ఇంకా మొత్తానికి కెరియర్ నుంచి బయటికి వెళ్ళిపోతున్న అన్న సమయంలో ఒక డైరెక్ట్ స్ట్రైట్ మూవీ కాదా, అవ్వదా, చేయలేరా అంటే వాళ్ళ దగ్గర డైరెక్టర్స్ లేరన్నా, స్టోరీ రైటర్స్ లేరన్నా, సబ్జెక్టులు లేకుండా ఉన్నారా ఏంటిది మరి. ఆయన డైరెక్ట్గా తీసిన మూవీసే ఎన్ని హిట్ అయినాయి తెలుసా, ఎన్ని బ్లాక్ బాస్టర్ ఉన్నాయి తెలుసా. తుపాకీ లేదా, కత్తి లేదా, మన తెలుగులో కూడా ఖైదీ 150 అని చెప్పి రీమేక్ చేశారు. ఇంకా తెర్రి, పోలీసోడు తెలుగులో అయితే, ఇంకా మెర్సల్ అదిరింది, సర్కార్, బిగిల్, మాస్టర్, ఇవన్నీ డైరెక్ట్ మూవీసే. ఎంత మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎంతమంది సబ్జెక్ట్ ఇచ్చే డైరెక్టర్స్, స్టోరీ రైటర్స్ ఉన్నారు. అవన్నీ వదిలి మనం భగవంత్ కేసరినే పట్టుకుంటున్నారంటే ఎందుకని. అదేమో ఇప్పుడు లాస్ట్కు అనిల్ రావుపూడి కూడా వచ్చిన ప్రెస్ మీట్లో చెప్పారు, అది ఇంతవరకు అది భగవంత్ కేసరి అని నాకు తెలియదు అంటారు. చూసే వాళ్ళందరికీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఎంత అభిమానం ఉన్నా ఓకే, ఆయన ఏం చెప్తున్నారు, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు చూద్దాం, ఆ తర్వాత అది నా మూవీ అంటే మళ్ళీ ఏమైనా మాట్లాడదాం అన్నట్టు ఆయన కూడా చెప్తున్నారు అనిల్ రావుపూడి గారు. బట్ యాజ్ ఏ ఫ్యాన్స్గా నాకైతే భగవంత్ కేసరి అయితే ఓకే, సూపర్ సబ్జెక్టే. మన బాలయ్య గారే పర్ఫార్మెన్స్ పిక్స్ చేశారు దాంట్లో. తమిళలో ఆల్రెడీ చాలామంది తమిళ వాళ్ళు మన బాలయ్య మూవీస్ని ట్రోల్ చేసి మన బాలయ్య గారిని ట్రోలింగ్ సబ్జెక్ట్గా వాడేశారు తమిళ్లో చాలామంది యూట్యూబర్స్. సో అలాంటి ట్రోల్ మెటీరియల్ హీరో సబ్జెక్ట్ని తీసుకొని దాన్ని ఒక మూవీగా చేయడం అంటే ఎలా బ్రో, వై బ్రో, ఏం ఇంకా వేరే డైరెక్టర్స్ లేరా, వేరే స్టోరీ రైటర్స్ లేరా, స్టోరీనే కరువా మీ సైడు, ఏంది బా. సో వాట్ ఎవర్ దే హ్యావ్ టేకెన్ డెసిషన్ అండ్ వీ నీడ్ టు రెస్పెక్ట్ దట్ దే హ్యావ్ మూవ్డ్ అవే. సరే, మనమైతే ఇంకా ఈ మూవీ యొక్క ట్రైలర్ వచ్చింది జననాయకుడు తెలుగులో, మనం ఈ మూవీ ట్రైలర్ చూసి రియాక్ట్ చేద్దాం. ఆల్సో గైస్, మీకు కూడా చెప్తున్నా, మన ఛానల్లో నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైకే నాకు మంచి బూస్ట్ ఇస్తుంది అన్నమాట నెక్స్ట్ వీడియో చేయడానికి. సో ఒక చిన్న క్రియేటర్ని మీరు ఎంకరేజ్ చేయండి, మంచి క్రియేటర్గా మన ఛానల్ కూడా ముందుకు వస్తుంది. Please do like, share and subscribe to our channel guys. It really gives me a good motivation for me to move forward. సో ఇప్పుడు మనం జననాయకుడు మూవీ ట్రైలర్ రియాక్ట్ చేద్దాం. స్టార్ట్. అంటే హ్యూమనాయిడ్స్, రోబో ఏమో చూపిస్తున్నారు. అది మన మూవీకి భగవంత్ కేసరికి సంబంధమే లేదు అది గైస్. ట్రైలర్ చూసాంగా, ట్రైలర్ చూస్తుంటే కొన్ని అంటే ఫస్ట్ ట్రైలర్లో కూడా ఫస్ట్ హాఫ్ వరకు చాలా వరకు, సినిమాలో కూడా ఫస్ట్ హాఫ్ వరకు చాలా వరకు భగవంత్ కేసరి ఇన్స్పైర్డ్ ఉన్నట్టుంది. రీమేక్ చేశారు అంటే ఫస్ట్ హాఫ్లో వరకు చేశారు, ఇంకా సెకండ్ హాఫ్లో పాలిటిక్స్ టచ్ అనేది ఎక్కువ ఇచ్చారు. మన తెలుగులో అయితే భగవంత్ కేసరిలో అయితే ప్రెసిడెంటే ఆయనతో పాటు వచ్చి ఉండి ఇంకా ఆయన కావాల్సిన ఈ ప్రాజెక్ట్ వి గురించి చేసుకుంటూ ఉంటాడు. ఆ ప్రాజెక్ట్ వి అన్నది షిప్పింగ్ యార్డు, కోస్ట్ గార్డు అవన్నీ చూపించినట్టు ఉంటుంది. తెలుగులో ఊరికే లైట్గా చూపిస్తారు, కానీ ఇక్కడ తమిళ్లో దానే మేజర్గా చూపిస్తున్నట్టుంది. ఎందుకంటే
మన తెలుగులో విలన్ అయితే ఒక పెద్ద బిల్డింగ్‌లో బయటకొచ్చి కాలు పెట్టుకొని ఇండియా నా కాలు కింద ఉంటుంది అన్నట్టు డైలాగ్ చెప్తారు. కానీ ఈ తమిళ్‌లో చూసుకున్నట్టయితే ఆయన షిప్‌లో వెళ్తూ ఎవరు మన 'బాబీ డియోల్' గారు అనుకుంటా. యెస్. ఆయనే. షిప్‌లో కాలు పెట్టి ఇండియానే నా కాలు కింద ఉంటుంది అని చెప్తున్నారు. సో, కొన్ని కొన్ని చేంజెస్ ఉన్నాయి. కానీ ఇన్‌స్పైర్డ్ బై భగవంత్ కేసరి యెస్. ఇట్స్ ఇన్‌స్పైర్డ్ బై భగవంత్ కేసరి. అండ్ ఇందులో పాలిటిక్స్ గురించి చాలా మాట్లాడారు. పాలిటిక్స్ మీద చానా స్టోరీ నడుస్తుంది. సో, ఇంక ఆయన పాలిటిక్స్ మీద వెళ్తున్నారు కాబట్టి జననాయకుడు అని పేరు పెట్టారు కాబట్టి అది ఓవరాల్ మెయిన్ టచ్ దాని మీద ఇస్తున్నారు. అండ్ ఇక లాస్ట్‌లో గూడా రోబోని ఏదో పెట్టారు. హ్యూమనాయిడ్ రోబోని పెట్టి సంథింగ్ ఏదో ఇట్లా స్టాప్ చేస్తున్నట్టు చూపిచ్చారు. ఇది మన భగవంత్ కేసరి నుంచి కొంచెం డిఫర్ అవుతున్న సబ్జెక్ట్ ఎక్కడుందంటే ఈ పాలిటిక్స్, ఈ రోబో ఇంక సంథింగ్ నెక్స్ట్ లెవెల్‌కి ఏదో తీసుకెళ్తున్నారు. ఇప్పటివరకు ట్రైలర్ చూసినట్లయితే ఇదే డిఫరెన్స్ నేనైతే ఫైండ్ ఔట్ చేశాను. ఇంక రిమైనింగ్ కొన్ని సీన్స్ అయితే సేమ్ టు సేమ్ అలాగే దింపారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ మన బాలయ్య గారు చేసే అది యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ చేసినా గానీ మనం ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఆయనకి చేస్తే అదొక ముచ్చట అంతే. ఆయనకే అది సాధ్యమవుతుంది. అలా ఆయన చేస్తేనే చూడగలం. ఇంకెవరు చేసినా ఏందిరా వాడు సంపూర్ణేష్ బాబులాగా చేస్తున్నాడు అని చెప్పి ఈజీగా చెప్పి వెళ్ళిపోతాం. కానీ దళపతి అంటే ఇంకా సెటిల్డ్ యాక్టింగ్. స్టోరీ సేమ్ అయినా కానీ సెటిల్డ్ యాక్టింగ్ చేశారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎందుకంటే ఇది ఫ్యాన్స్‌కి డిస్సాటిస్ఫాక్షన్ కాకుండా మూవీ మంచిగా ఒక హిట్ అయ్యి బయటికొస్తే ఇంకేం వద్దు గైస్. యాస్ ఎ ఫ్యాన్‌గా నాకైతే అదే ఉంది. కానీ ఇంక మూవీనే చేయను అన్న డెసిషన్ కొంచెం బ్యాక్ తీసుకొని 2 ఇయర్స్ వన్స్ ఏదో ఒక మూవీ చేస్తూ వస్తే బాగుంటుంది. ఈ 'జననాయకుడు' మూవీ అనేది ఇంకా రిలీజింగ్‌కి సీబీఎఫ్‌సీ సర్టిఫికేట్ అంటాం కదా! అది అయితే ఇంకా రాలేదు. ఇంక తెలిసిందేగా తమిళనాడులో రూలింగ్ పార్టీ ఇప్పుడు గవర్నమెంట్‌లో ఉన్నవాళ్ళు ఈ మూవీని బ్లాక్ చేయడానికే చూస్తారు. అక్కడ ఒక పాలిటిక్స్ జరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు గాదు. వన్స్ తలపతి అయినప్పుడు ఇట్లాంటి అన్యాయాలు జరగనీయకుండా చూసుకోవడానికి వాట్ ఎవర్ ఇట్ మే బీ అది మూవీలాగా చూడాలి. పాలిటిక్స్ ఉన్నవాళ్ళు పాలిటిక్స్‌గా చూసుకోవాలి. మన ఆంధ్రాలో సేమ్ పవన్ కళ్యాణ్ గారికి ఏమైతే ఇష్యూస్ అవుతున్నాయో దానికి ఏమాత్రం తక్కువ కాదు ఇప్పుడు విజయ్ గారికి అక్కడ జరిగేది. ఎక్కడైనా పాలిటిక్స్, మూవీసు సెపరేట్‌గా పెట్టి చూస్తే అందరికి బావుంటది. అది కాకుండా ఇంకా తమిళ్‌లో 'పరాశక్తి' మూవీ వస్తుంది. అదైతే ప్రొడక్షన్ హౌస్ వచ్చి 'రెడ్ జైంట్ మూవీస్'. అదొచ్చి 'ఉదయనిధి స్టాలిన్' గారిది ప్రొడక్షన్ హౌస్. సో, దానికి స్క్రీన్స్ ఎక్కువ ఇచ్చుకోవడానికి ఫోకస్ చేస్తున్నారు గానీ, ముందుగా దాని రిలీజ్ డేట్ కూడా 14th జనవరి ఉండింది. దాన్ని మళ్ళీ ప్రీపోన్ చేసి మాకు స్క్రీన్స్ ఎక్కువ కావాలి, మాకు బిజినెస్ ఎక్కువ కావాలి అని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ అడుగుతున్నారు కాబట్టి ముందుకొచ్చామని కథలు చెప్తున్నారు. ఎవరికి తెలీదండి ఈ కథలని. సో, అది డిఫరెంట్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. దట్స్ ఓకే. మనమైతే ఇంక ఈ 'జననాయకుడు' మూవీ నుంచి కొన్ని వీడియో సాంగ్స్ వచ్చాయి. అవి కూడా చూసి రియాక్ట్ చేద్దాం. నేను ఇంకో ఎక్సైటింగ్ రియాక్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను గైస్. అంటిల్ దెన్ మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు ఇట్స్ యువర్ జేపీటీ. బాయ్.